లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్. సో ఆపరేషన్ సింధూర్ దేశం మేసం తిప్పిన ఒక గొప్ప ఇన్సిడెంట్. సో ఇప్పుడు కూడా ఒక ఆపరేషన్ ఉంది, బట్ దీని మోటివ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక గొప్ప వ్యక్తిని కాపాడాలా, లేదు మర్డర్ని ఆపాలా, లేదు ఉమెన్ ట్రాఫిక్ని ఎదుర్కోవాలా. సో నాకైతే అర్థం కావట్లేదు, అంతు చిక్కట్లేదు. అందుకేనేమో లైక్ పద్మవ్యూహం లాగా ఆపరేషన్ పద్మ అని దీనికైతే పేరు పెట్టారు. సో నాతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నాడు అనమాట. సో నాతో పాటు ఆ టీం అయితే ఉన్నారు. డైరెక్టర్ కార్తికేయ వి గారు అండ్ లీడ్ యాక్టర్స్ నరేష్ మేడి అండ్ రజిత గారు మాట్లాడతారు. హాయ్ అండి. బాగున్నారా? సో అంటే నార్మల్గా ఒకటి ముందు చెప్తాను, ఈ రోజుకి మాత్రం మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తాను, ఏమనుకోకండి. మీరు ఏదో లేలే కదా, అంతే ఏదో గొప్పగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా, కరెక్టే కదా. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది పద్మవ్యూహం అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. ఇందులో దీన్ని ఛేదించే అర్జునుడు, ఓటమిని అంగీకరించాల్సిన కర్ణుడు, లేదు మధ్యలో బలైపోయాడు ఒకడు వీరోచిత పోరాటం చేసి అభిమన్యుడు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారా ఈ కథ? అందరూ ఉంటారు. ఓకే, పెద్దలేలా ప్లాన్ చేశారు అంటే మధ్య మధ్యలో వీళ్ళు చెప్తున్నారు కదా, చాలా సైలెంట్ గా కూల్ గా అందరికి చెప్తా ఉంటారని. భగవద్గీత కూడా ఉందా మధ్యలో? ఆఫ్ ద స్క్రీన్, బిహైండ్ ద సెట్స్. యా ఓకే. సో ముందు మా అర్జునుడు అని కన్సిడర్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ ఒక లీడ్ వదిలేరు కదా, ఏంటి మైండ్ లోకి తీసుకుంటే దాన్ని ఎండ్ చేసే వరకు ఊరుకోవడం అని చెప్పి. అది ఆ క్యారెక్టర్ ని ఉద్దేశించి రాసిందేనా, లేకపోతే బిహైండ్ ద స్క్రీన్ మీకోసం రాశారా? లేదండి, ఆ క్యారెక్టర్ ఉద్దేశించి రాసింది. అంటే ఈ మధ్య హిట్ 3లో నాని గారి కోసం ఒక లైన్ వచ్చిందండి, అదే యూ కాంట్ సర్వైవ్ హియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను నా కెరియర్ లో అని చెప్పి. సో అలాగే ఏమన్నా మీరు కూడా మైండ్ లో ఏమన్నా ఫిక్స్ అయితే దాన్ని అంతి చూసే వరకు వదలరేమో అని డౌట్ వచ్చింది. అంటే అలాంటి పదునైన డైలాగులు అవి ఉండాల్సిన ఆ స్క్రిప్ట్కి అలా కుదిరిందండి. ఆ క్యారెక్టర్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ అర్జున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా గీతోపదేశం చేశారో మాకందరికీ ఆయన అలా ఉపదేశం చేశారు. మీ అందరికీ చేయకూడదు, మీకు ఒకరికే స్పెషల్గా ఏదో చేసి ఉండాలి మరి. బికాస్ భగవద్గీత మాకు బుక్ వచ్చినా పర్సనల్ గా బోధించింది మాత్రం అర్జునుడికే, అంతే. సో మీకు ఏదైనా పర్సనల్ గా చెప్పారా? చెప్తారు. ఏం చెప్పారు ఒకటి చెప్పండి. అది డైరెక్టర్ గారు చెప్తే మళ్ళీ ప్రింటెడ్ వర్షన్ వస్తుందా బుక్ అయ్యి? బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ మీద. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేసే ఈ పద్మ వ్యూహాన్ని, ఐ మీన్ ఈ ఆపరేషన్ పద్మని మీరే ఛేదించారా? బికాస్ మీకు ఆ స్కిల్ ఉండాలి ఇఫ్ యు ఆర్ అర్జున. అది మీరే చూసి చెప్పాలా? సో ఈవిడికి పద్మ కంటే గొప్ప పేరు ఎందుకు? ఎందుకంటే లీడే ఆవిడ పేరు, ఐ మీన్ టైటిలే ఆమె పేరుతో ఉంది. సో పద్మ గారు చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ ఓకే. సో పద్మ గారు ఏంటి అంటే, జనరల్లీ మేము చాలా సినిమాల్లో చూసాం, ఈ మంచు పొగల్లోంచి అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది ఇంట్రడక్షన్, ఇదేమో స్మోక్ లోంచి సిగరెట్ పొగలోంచి వస్తా ఉన్నారు, ఏదో కొత్తగా. అదే పాత్ బ్రేకింగ్, ఒక రూల్స్ బ్రేక్ చేశారా ఆయన ఏమన్నా? మీరే చెప్పాలి. ఏంటి అన్నీ చెప్పాలి అంటున్నారు, మాకు చూపించండి అయితే ముందే సినిమా. అలా చూపిస్తాం ముందు. సో వచ్చేసాక వెయిట్ చేయాలి. ఓకే. సో ఏంటి మీ ఇంట్రడక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకైతే ఐ మీన్ సినిమాలో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ షార్ట్ ఇక్కడైతే ఇదే కదా పోస్టర్, ఫస్ట్ వచ్చిన పోస్టర్ అది, తర్వాత ఇది. సో ఏంటి మీ ఇంట్రడక్షన్ షాట్ మాకు ఇదే కనిపించింది ఈ పొగలోంచి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పోస్టర్. సో అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అలా వస్తుందని. అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు బేసికల్లీ. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్, చాలా బాగా వచ్చింది. బట్ ఒక అపోహ ఉంది నార్మల్గా అమ్మాయిల మీద, ఏంటంటే అపోహ అందంగా క్యూట్గా ఉంటే అటెన్షన్ కొట్టేస్తారని. బట్ మీరు ఇలా కొట్టేశారు అటెన్షన్, మొత్తం అటెన్షన్ మీరు కొట్టేస్తున్నారు ఈ పోస్టర్స్లో కావచ్చు. ఇంతమంది అబ్బాయిల చుట్టూ ఉన్న నోట్లో ఎవరబ్బా సిగరెట్ పెట్టుకుని పొగలో ఉందని చెప్పి ఆమెనే చూస్తున్నారు. యా ఓకే. సో ఆపరేషన్ సింధూర్ అంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఐ మీన్ మీరు లాస్ట్ ఇయర్ దీన్ని అనౌన్స్ చేశారు, టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, బట్ సడన్ గా ఆపరేషన్ సింధూర్ ఒకటి బయటకు వచ్చింది, సిమిలర్ యాక్టివిటీస్. సో ఏంటి దీనికి దానికి ఏమన్నా ఇంటర్లింక్ అవుతుందా తెలియకుండానే? లేదండి, దానికి ఇంటర్లింక్ కాదండి. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక దారుణమైన 26 మందిని చంపిన మన ఇండియన్స్ మీద ఎక్కుపెట్టిన అస్త్రం ఆపరేషన్ సింధూర్ అని. యాక్చువల్గా మన సొసైటీలో కూడా అట్లాంటి డాస్ట్రిక్ ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి, మనం చూస్తున్న ప్రపంచంలో కూడా.
అలా మనం పెట్టుకుంటే ఇది ఒక ఆపరేషన్ పద్మ అండి మన ఇంటర్నల్ సొసైటీలో ఒక ఆపరేషన్ పద్మ అది అంటే ఒకరు చేసిన తప్పు అక్కడే ఆగిపోతే అది ఎవరికి మైనస్ కాదండి, అది అతను ఒక్కడికే ఎఫెక్ట్. ఒకరు చేసిన తప్పు చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది అంటే అసలు యాక్చువల్గా కథలు అక్కడే పుడతాయి. మనం ఎందుకు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా జరిగిందంట మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 26 మందిని చంపేసిన తర్వాత మనకి రగిలిపోయి ఎందుకు మనం అంత డీటెయిల్గా మాట్లాడుకుని అంత ఎందుకంటే అది మన ఎమోషన్ అది. అలాగే ఏ ఇన్సిడెంట్ అయినా మనం మాట్లాడుకుంటున్నామంటే అందులో మనం ఉంటామా లేదా ఉంటామేమో లేదా మనం ఉండకూడదనో ఏదో ఒక రీజన్ ఉంటుంది. అలాంటిదే ఇది ఒక ఆపరేషన్ పద్మ అండి. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి మన ఆడపడుచులు సింధూరంతో చేశారు కాబట్టి పేరు పెట్టారు, ఒక హిడెన్ మీనింగ్ తో పెట్టారు, ఒక డీపర్ మీనింగ్ ఉంది. సో మనకు కూడా ఆపరేషన్ పద్మకు ఒక డీపర్ మీనింగ్ ఏమైనా ఉందా? ఉందండి, టైటిల్ కి ఉంది. ఓకే, డీపర్ మీనింగ్ ఉంటుంది. అంటే డీపర్ మీనింగ్ అసలు ఆపరేషన్ అనేది ఒక డీప్గా మనం చేసే ఎక్స్ప్రెషన్ అండి. ఎక్కువ అంత ఈజీగా ఆ పదాన్ని వాడలేము మనం రెగ్యులర్ లైఫ్లో. పర్టికులర్గా దానికోసమే బ్రతకాలి, దానికోసమే చచ్చిపోవాలి, దానికోసం అది ఎండ్ అయ్యేంత వరకు దాంట్లోనే ఉండాలనుకున్నప్పుడు మాత్రమే ఆపరేషన్ అనే పదం వాడతాం. సో అంత ఇన్సిడెంట్ని మనం ఎప్పుడైతే ఇది చాలా ప్రమాదకరమైన ఇన్సిడెంట్ మనకి అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అది ఎండ్ అయ్యేంత వరకు మనం ఒక కాషన్ దాని మీద ఉంచుతామండి. అలాంటి కాషన్ ఉండాల్సిన పాయింటే ఇది. శాండీ గారు, సో జనరల్లీ చాలా అందమైన క్యారెక్టర్స్ వచ్చిన ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు గొప్ప గొప్ప అందమైన క్యారెక్టర్స్ చేశారు. బట్ వాళ్ళని గుర్తుపెట్టుకునేది ఎలాంటి సినిమాలు అంటే అనుష్క ఎన్ని సినిమాలు చేసినా అనుష్క గారిని ఇప్పటికీ జేజమ్మ అంటారు. ఎందుకంటే అది రెగ్యులర్ ప్యాటర్న్కి విరుద్ధం అనమాట. లైక్ మొన్న బేబీ సినిమా వచ్చింది, ఆ హీరోయిన్ ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు ఒకే దెబ్బతో. చాలా భిన్నంగా వచ్చింది. సో మీకు కూడా తెలియకుండానే ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక భిన్నమైన స్టార్టింగ్ ఏమైనా భయపడ్డారా స్మోక్ చేయాలంట ఇలాంటివన్నీ వచ్చి? ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు అది ఎక్స్పీరియన్స్ లేదు, తెలియదు. సో కంపల్సరీ మూవీకి యూజ్ అవుతుందంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేయడానికి నేనైతే సిద్ధం. దానికోసం నేర్చుకొని 1 day 1.5 daysలో నేర్చుకొని చేశానండి. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే మనం అది చేస్తున్నాం కదా, సో మనకు తెలియకుండా నేర్చుకొని చేయాలనేదే మాది. అదే 1 dayలో నార్మల్గా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తూ ఉంటాడు, మీరు కూడా 1 dayలో 100 ప్యాకెట్లు కాల్ చేశారు. ఇది అంటే నిజమే. ఇది ఇప్పుడు జనరల్లీ థ్రిల్లర్లో మీనింగ్ డీపర్ మీనింగ్లు ఉంటాయండి. సెంచరీ కొట్టిన తర్వాత సిగరెట్స్ రూపంలో సెంచరీ కొట్టిన తర్వాత షార్ట్కి వచ్చిందండి. అందుకే కదా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ అంటే నార్మల్గా థ్రిల్లర్స్లో చాలా మీనింగ్ ఉంటుంది, అంటే మాస్టర్ మైండ్ అయితే తప్ప కనిపెట్టలేం. ఇప్పుడు ఈవిడ సెంచరీ కొట్టడానికి మూల కారణం డెడికేషనే అంటారా, లేదు ఏమన్నా సెపరేట్గా ఫ్లేవర్ నచ్చి అంటారా? లేదు, డెడికేషనే. లేదు, ఒకవైపు కూడా ఆలోచించాలి కదా, మీరు డైరెక్టర్ కాబట్టి క్రియేటర్ కాబట్టి రెండు వైపులో ఆలోచించాలి కదా. డెడికేషన్ మీరు వన్ సైడ్ తీసుకుంటారు. ఆ డెడికేషన్ అయితే అంత ఖర్చు పెట్టరు, అంత ప్రాక్టీస్ చేయరు కదా. ఓకే, సో మీరు బేసికల్లీ అంటే మీరు నాకు తెలిసి మంచి యాక్షన్ సీక్వెన్స్లు ఉండేలా కనిపిస్తున్నాయి. సో జనరల్లీ ఏ హీరోకైనా కావాల్సింది ఇదే కదా. అవునండి, పువ్వులు అయ్యి బయట కావాలి, ఇక్కడ కాదు. పువ్వులను అయ్యి చూపించంటారు అబ్బాయికి అంటారు కానీ, బట్ ఇలాంటి సినిమాల్లో మాత్రం మాస్ యాంగిలే కావాలి. సో అంటే ఒక రిజిస్టర్డ్ సినిమా మీకు పడిపోతుంది మీ కెరియర్లో, మీ ఫిల్మోగ్రఫీలో స్టార్టింగ్లోనే పడిపోతుంది అనేది ఎంత లక్కీ ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ లక్కీ అండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకు కావాలి. మీరు రేపు ఫైనల్ అవుట్పుట్ చూడండి, అందరు కొత్త వాళ్ళమే, బట్ మీకు ఆ ఫీలే రాదు, కొత్త వాళ్ళు చేసిన ఫీల్ రాదు. ఎందుకంటే టేకింగ్, స్క్రీన్ ప్లే విధానం చాలా బాగుంటుంది. అందుకే నాకు నచ్చుతాయి ఇలాంటి డైరెక్టర్లు మనకు కావాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన డైరెక్షన్లో చేయడం. యాక్చువల్లీ టేకింగ్ గురించి మాట్లాడారు, నేను కూడా చెప్తాను ఒకటి. అంటే ఇప్పుడు ప్రమాణాలు మాకు కనిపించినాయి, ఆ స్టాండర్డ్స్ కనిపించినాయి. బీటెక్ చదివారా మీరు ఎవరైనా? బీటెక్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందో లైఫ్ తెలుసా? తెలుసు కదా, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. నార్మల్గా బీటెక్లో స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, అవి ఎప్పటికీ ఉంచుకుంటారు ఎవడైనా. బట్ ఆల్ ఇన్ వన్ అని స్పెక్ట్రమ్ ఒకటి కొనేస్తారు, చదివిన వెంటనే బయటపడేస్తారు, అయిపోద్ది. ఏంటంటే ఎప్పుడైనా మనకి మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీసిన సినిమాని చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తారు. బట్ ఎప్పుడైనా స్టాండర్డ్స్ ఉంటే అది ఎప్పుడు స్టాండర్డే, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. బట్ చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఇది మొత్తం టీం అండి, అంటే టీం వర్క్ అని ప్రతి సినిమాకి చెప్తాము, చాలా సినిమాలు వింటూ ఉంటామండి.
ఇది ఖచ్చితంగా మేము చాలా టీం వర్క్ చేసామండి. అంటే నేను యాక్టర్గా వచ్చి వెళ్తున్నాను అని ఏ యాక్టర్ అనుకోలేదు. నేను ఒక టెక్నీషియన్గా వచ్చి నా కాల్ షీట్ ప్రకారం నేను పనిచేసి వెళ్తున్నాను ఏ ఇది అనుకోలేదు. నేను ఒక ప్రొడ్యూసర్ని వచ్చి ఎలా జరుగుతుందో చూసుకుని వెళ్ళిపోతాను ఏమనుకోలేదు. తన క్యారెక్టర్కి షూటింగ్ చేస్తూ ఉన్నాము. సిగరెట్లు అవసరమైతే మా ప్రొడ్యూసర్ గారు బైక్ వేసుకుని వెళ్ళి సిగరెట్లు కొనుక్కొని వచ్చారు. అంటే ఎవరు అది ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే మేము అందరం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం, కెరీర్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఆ స్పృహతోనే పనిచేసామండి. అందుకనే ఇంత మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాం. అది నేను ఒక్కడిని ఫీల్ అయితే అది రాదు. అందరూ మాకు ఇది కెరీర్ బిగినింగ్ అని ఫీల్ అయ్యి అంత ఓపెన్ హార్టెడ్గా చేశారు కాబట్టి ఇంత అవుట్పుట్ తీసుకురాగలిగారు. ఒక్కరైతే ఏది చేయలేరండి. మీరన్న శ్రీకృష్ణుడు ఒక్కడు మహాభారతం చేయలేదు. చాలామంది ఉంటేనే అది మహాభారతం అని పిలవగలుగుతున్నామండి మనం. ఓకే ఓకే. అంటే బట్ ప్రొడ్యూసర్ గారి గురించి ఒక మాట చెప్పారు, ఎలాంటి ప్రొడ్యూసర్లు ఉంటారా అనిపించింది. డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఒక యాటిట్యూడ్ తెలియకుండా ఆయన వెళ్ళి సిగరెట్లు కొనుక్కుని తీసుకొచ్చారంటే బైక్ మీద వెళ్ళి. యాక్చువల్గా ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ వెళ్తారు, వాళ్ళు రెడీ అవుతుంటే వద్దు షార్ట్ జరుగుతుంది ఒకవేళ డైరెక్టర్ గారు ఏమైనా అడుగుతాడేమో అని చెప్పేసి ఆయన వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత తెలిసింది మాకు. నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యాను, మీరు ఎందుకు వెళ్ళారు సార్ అని. సో అంత డెడికేషన్తో చేసామండి. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరండి, కొంతమంది ఎవరిద్దరిలో ఎవరు సీరియస్ ఎవరు ప్రాంక్స్టర్? అంటే ఒక్కొక్కరు సెట్స్లో ఫన్నీగా ఉంటారు, కొంతమంది సీరియస్గా వచ్చి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు ఏ కేటగిరీకి చెందుతారు? అంటే మాకు సెట్లు కనపడి మాత్రం సైలెన్స్గా కనపడ్డారండి, సైలెంట్గా కనపడ్డారు. ఇట్లా ఇద్దరు సైలెంట్గానే ఉంటారు, ఇద్దరు ఎవరు పనులు చేసుకుంటారు. బట్ వెనకాల నుంచి సటైర్లు పడతా ఉంటాయి. ఓకే ఓకే. నార్మల్గా ఒక 7-8 టేక్స్ దాటిన తర్వాత మొదలవుతాయి సటైర్స్, చిన్నగా వినిపిస్తూ ఉంటాయి. అంటే ఎట్లా ఇంక మొదలైంది, ఇంక ఇది అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకోవటం, ఇంకా ఇట్లాంటివి వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు మోసం చేయాలి, జనాలను మోసం చేస్తే ఎంత మోసం చేస్తే అంత దాసోహం అవుతుంది. అవును, అంటే ఓ ఇంత అబద్ధం చేశారా ఇంత చేశారా అని చెప్పి, బట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనమాట. మీ దగ్గర సైలెంట్గా ఉండి వెనకాల. నైస్ నైస్. బట్ నార్మల్గా రొటీన్గా థ్రిల్లర్స్ చూసినప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. అంటే ఒక్కొక్కటి ఏంటంటే లైక్ సీటెడ్, అంటే ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందా అనే టెన్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ గెస్ట్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏమవుతుందో గెస్ట్ చేస్తూ ఉంటారు, అదొకటి ఉంటుంది. ఇంకొకటి అవాక్ అవుతారు, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎవరిది మ్యాచ్ అవుతుంది. ఫైనల్లో కావచ్చు, క్లైమాక్స్లో కావచ్చు, ఇంటర్వెల్కి కావచ్చు, అలా అవాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో మన థ్రిల్లర్, మన ఆపరేషన్ పద్మ ఏ కోవకు వస్తుంది అంటారు? ఇది యాక్చువల్గా ఒక ఎమోషనల్గా ఉంటుంది. అంటే యాక్చువల్గా థ్రిల్లర్లో చాలా వరకు 90% మూవీస్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే హీరోకో లేకపోతే హీరోయిన్కో ఒక అన్యాయం జరుగుతుంది, లేదా ఒకరు వచ్చి ప్రొఫెషనల్ కిల్లింగ్ చేస్తూ ఉంటారు, దాన్ని చేంజ్ చేయడానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి వెళ్తూ ఉంటాం. కథ వచ్చేసరికి ఇండివిజువల్గా ఉంటుందండి. 99% థ్రిల్లర్స్లో ఇండివిజువల్ ఎఫెక్ట్, ఇండివిజువల్ రివెంజ్ ఉంటుందండి. బట్ ఇందులో వచ్చేసరికి క్యారెక్టర్స్ అన్నీ ఫైట్ చేస్తూ ఉంటాయి, ఒక ఇష్యూని ఛేదించడం కోసం క్యారెక్టర్ అన్ని ఫైట్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ క్యారెక్టర్కి ఏది కూడా వాళ్ళ ఇండివిజువల్ అది ఉండదు. చూసి ఆడియన్స్కి మాత్రం అది ఇండివిజువల్ అయి ఉంటుంది. అది ఇందులో ఉన్న యూనిక్ పాయింటే అదండి. చూసి ఆడియన్ ఓన్ చేసుకుంటాడు, ఇది నాది కదా, వాళ్ళది కాదు కదా, అసలు ఇది నాది కదా అని. ఆడియన్స్ కోసం చాలా సర్ప్రైజ్ ఉన్నాయండి దీంట్లో. మీరు ఇందాక నుంచి సర్ప్రైజ్ చాలా ఎక్సైట్ అవుతారు. నేను ఏదో అనుకుంటున్నాను, ఏదో ఉంది మీ క్యారెక్టరైజేషన్ ఏదో ఉంది అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఉన్నాయి చెప్తున్నాను అందుకని. ఓకే ఓకే. సో బిహైండ్ ద సీన్స్ మోస్ట్ ఫన్నీయెస్ట్ సీన్ ఏంటి అసలు మీకు? అంటే బిహైండ్ ద సీన్స్, ఆన్ స్క్రీన్ కాదు, మీ ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి. అది లవ్ సంబంధించిన ఒకటి ఫన్నీ ఉంది మూవీలో. అది మూవీ కాదు నేను అడిగింది, బిహైండ్ ద సీన్స్. ఓకే, సెట్స్ లో మీకు ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటి? మీకు గుర్తుంటుంది కదా, రేపు పొద్దున్న ఆపరేషన్ పద్మ అనగానే ఏదో ఒకటి గుర్తొచ్చి నవ్వుకుంటారు, అదేంటో చెప్పండి. అది ఏం లేదండి, అలాంటి అయితే ఇంతవరకు జరగలేదు. అంటే అసలు మిమ్మల్ని నవ్వుకునే ఛాన్స్ కూడా లేదు. సెట్ లో నార్మల్ కెరియర్లు వేసుకుంటాం అంతే, నార్మల్ చిన్న అలాంటి తప్ప ఏం లేదు. శాండీ గారు మీరు చెప్తారా? లేదు, స్పెసిఫిక్గా అలాంటిది ఏం లేదు. కాకుంటే క్యారెక్టర్ వైజ్గా జస్ట్ మేము ప్రాక్టీస్ చేసుకుని వచ్చి చేయడం, వెళ్ళిపోవడం అంతవరకే ఉంటుంది. కానీ ఎక్కువ టైం చేయడం, నవ్వుకోవడం అలాంటివి ఏం లేదు సెట్స్లో. ఛాలెంజింగ్ అంటే ఇది ఆల్ ఓవర్ మొత్తం ఛాలెంజింగ్ రోల్స్ కదా, సో అలాంటిది ఏం లేదు. స్పెసిఫిక్గా మీ రోల్లో
మీకు ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి ఎక్సెప్ట్ సిగరెట్స్ అని చెప్పకండి మేము నమ్మం, ఎందుకంటే 100 సిగరెట్లు కొట్టేశారంటేనే అర్థమైంది అది ఛాలెంజింగ్ ఏం కాదు మీకు. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ సీన్స్, అది అది దానికి నేర్చుకొని చేసాం. ఆ సీన్ చేసేటప్పుడు ఫుల్ వర్షం, రెయిన్, నైట్ టైంలో చేసాం, నైట్ షూట్ కదా. సో ఆ వర్షంలో ఆ ఫైట్ చేయాలి, అది కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఓకే, పాపం గట్టిగా ఇబ్బంది పెట్టారు. సో వన్ ప్రాక్టీస్ చేసుకున్నాం, కానీ లేదు ముందు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నైట్ షూట్ అనమాట. నైట్ 2కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 7 అరౌండ్ 8 ఆ టైంలో కంప్లీట్ అయింది. అంటే మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేస్తారు, బట్ వర్షంలో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి. సార్ చాలా లేదు, ప్రికాషన్స్ తీసుకున్నారు. సో టేక్ టు టేక్ అలా తీసుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు, జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేసుకొని చేసాం. సో అది గుడ్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఫైట్ తెలియదు కదా, సో అలా చేయడం, అది మిడ్ నైట్లో. సో మీకు తెలియదు ఏముంటుందండి, సెంచరీ కొట్టిన ఏదైనా చేయగలరు మీరు. నరేష్ బ్రో, మీకు ఏమనిపించింది ఛాలెంజింగ్ పార్ట్ ఏమనిపించింది? అంటే యాక్షన్ సీక్వెన్స్ లో నా రోల్ మాత్రం ఛాలెంజింగ్ రోల్ అండి, అది గట్టిగా చెప్తాను నేను. ఫస్ట్ టైం అది కూడా నేను ప్లే చేయడం, అలాంటి రోల్ చేయడం ఫస్ట్ టైం, ఇది ఇంతవరకు చేయలేదు. సో నాకు ఛాలెంజింగ్. ఇన్ని క్యారెక్టరైజేషన్స్, ఇన్ని క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్నప్పుడు ఎలా సార్ అంటే ఒకదానికొకటి యూనిక్గా ఉండాలి, దేనికి సిమిలారిటీస్ ఉండకూడదు. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, మేబీ లుక్స్, ఆ హెయిర్ స్టైల్ ఏదైనా సిమిలారిటీ ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ ఆర్క్స్ లో మాత్రం ఎక్కడ సిమిలారిటీ రాకూడదు. ఎలా చూసుకుంటారు సార్ అప్పుడు? అంటే ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుందండి ఎవ్రీ క్యారెక్టర్కి. అంటే ఫాలోయింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, రివీలింగ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ కథలో ఈ పార్ట్ని రివీల్ చేసి వెళ్ళిపోతుంది అనేవి కొన్ని ఉంటాయి, ఫాలోయింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి మనం చూసే ప్రతి సొసైటీలో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ప్రతి మనిషిలాగా ఉండడు. అట్లా ఉంది అంటే అది న్యాచురల్గా లేదన్నట్టు, ఫాలో అవుతున్నట్లు అర్థం. నాలాగా హెయిర్ స్టైల్ ఇంకొకరు వేసుకున్నారు, నాలాగా డ్రెస్ ఇంకొకరు వేసుకున్నారంటే అది ఫాలోయింగ్ అని. ఎప్పుడు స్క్రిప్ట్లో ఎప్పుడు నేను ఫాలోయింగ్ని ఇష్టపడినాను. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, ఏ లుక్ ఆ క్యారెక్టర్ ఆ లుక్లో ఉండాలంటే ఆ లుక్లో ఉండాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళని అడిగాను ఛాలెంజెస్ గురించి, ఇప్పుడు మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే ఏదైనా బలమైన సంకల్పంతో మొదలెట్టామంటే హర్డిల్స్ రావాలి. హర్డిల్స్ వస్తేనే సక్సెస్ ఫ్రూట్ బాగా తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది. మీకు రంగు ఎలా తెలుస్తుందో రుచి ఎలా తెలుస్తుంది. సో మీకు అలాంటి హర్డిల్స్ ఏమైనా వచ్చినాయా ఇది మొదలుపెట్టి స్క్రిప్ట్ టు స్క్రీన్కి వెళ్ళే గ్యాప్లో? అంటే హర్డిల్స్ రాలేదు కానండి, కొంత స్టార్టింగ్లో కొంచెం ఫీర్ ఉండేది. అంటే ఈ కథ చేస్తే కంప్లీట్గా అందరూ ఫెమిలియర్స్తో చేయాలి. అంటే ఏ క్యారెక్టర్ పోల్చుకోకుండా ఓకే ఇతను విలనా ఇతను హీరోనా అని తెలుసుకుండా కంప్లీట్గా ఫెమిలియర్స్తోనే చేయాలి, లేదా కంప్లీట్గా కొత్త వాళ్ళతోనే చేయాలి. కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఇంత డ్రామా అది బయటకు వస్తుందా? ఎందుకంటే ఆ డ్రామా బయటకు వస్తేనే ఆడియన్కి ఈస్థెటిక్ సెన్స్ కలుగుతుంది, చూసే ఆడియన్కి ఈస్థెటిక్ సెన్స్ కలగాలంటే డ్రామా పండాలి. కొత్త వాళ్ళు అనేసరికి కొంచెం ఫస్ట్లో కొంచెం అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ కొత్త వ్యక్తి, ఆర్టిస్టులు కొత్త వాళ్ళు కరెక్ట్ చేయకపోతే ప్రొడ్యూసర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ప్రొడ్యూసర్ మీద లేదా అందరూ ఫెమిలియర్స్ని తీసుకుంటే అసలు సినిమా అవుట్లుక్ మీద పడుతుంది. అది ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ఎంతో కొంత గెస్ చేస్తారు. ఒక సినిమాకి వెళ్ళిన తర్వాత ఫెమిలియర్ వ్యక్తి అన్నోన్గా కనిపిస్తున్నాడంటే ఓకే ఇతనే విలను అన్నట్టుగా ఉంటుంది. సో అక్కడ తీసుకునేటప్పుడు నాకు కొంచెం ఫస్ట్లో ఫీర్ ఉంది. అందుకని ఆల్మోస్ట్ 18 days రిహార్సల్ చేసాం. సీన్ పేపర్ అనేది లేకుండా షూటింగ్ చేసాం. సెట్లో అందరూ వితౌట్ సీన్ పేపర్ వచ్చారు సార్. వైట్ పేపర్ అనేది వాడలేదు మేము. యాక్చువల్లీ మీ గురించి ఇందాక చెప్తున్నారు అంటే ఎక్స్ట్రా సీన్ ఒకటి కూడా తీరని తీరం రీల్స్ యుగంలో పట్టాల్సింది. అప్పుడు రీల్స్ అన్ని వేస్ట్ చేసేవారంటే చాలా మంది. డిజిటల్ యుగంలో కూడా మీరు సేవ్ చేస్తున్నారు మెమరీ కార్డ్ని. ఓకే, సో నరేష్ బ్రదర్, సో ఇప్పుడు బేసికల్లీ అంటే మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు, మీరు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అంటే నాకు రాజమౌళి గారు మొన్న RRR సినిమా తీశారు, ఫ్యాన్స్ కొట్టుకున్నారు. చరణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మావోడి రోల్ ఎక్కువ అని చెప్పి. బట్ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా అయిపోయారు. ఎందుకంటే రాజమౌళి గారు ఇద్దరిని సాటిస్ఫై చేశారు. సో ఇక్కడ ఈయన కూడా మీ ఇద్దరిని అంత సాటిస్ఫై చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడేమో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనే
హోదాలో ఈమె కూర్చుంది, మీరేమో నాది ఒక సర్ప్రైజింగ్ రోల్, నాది ఒక ఛాలెంజింగ్ రోల్ అని మీరు అంటున్నారు. ఎలా సాటిస్ఫై చేశారు మీ ఇద్దరిని అసలు? అది కథని బట్టి ఉందండి. అది కథ వల్లనే మేము అలా చేయగలుగుతాం. ఆయన మెయిన్ డైరెక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ ప్రాజెక్ట్ నుంచి అసలు మీరు? యాక్టింగ్. నేను చేసిన మనం 2-3 సినిమాలు చేసాను. అది వేరు ఇది వేరు. ఛాలెంజింగ్ అని చెప్పాను కదా, చాలా కొత్తగా సర్ప్రైజ్గా ఉంటుంది నా క్యారెక్టరైజేషన్ మాత్రం. ఓకే. ఆడియన్స్ అలా సర్ప్రైజ్ ఉంటుంది. సీరియస్లీ. సో రేపొద్దున ఎవరైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావా అంటే ఆపరేషన్ పద్మలో వర్క్ చేశానని చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నైస్. సో మీరు ఒక ఆర్టిస్ట్గా దీని నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం మెసేజ్ ఇంటికి తీసుకెళ్లారు? అంటే యాక్టింగ్ స్కోప్ అంటే అది చేయగలుగుతామా లేదా అని మాకైతే సెట్లోకి వెళ్ళాక అది చేయగలుగుతామా లేదా అని మాత్రం ఉండే. అది మేము చేయగలుగుతాం అని ఆ స్టేజ్కి డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. సో ముందు రిహార్సల్ చేసి మేము కూడా మా మీద మాకు కాన్ఫిడెంట్ వచ్చేలాగా డైరెక్టర్ గారు చేశారు. సో అదే ప్రాసెస్లో అంటే ఏంటంటే మనం ఏదైనా చేయగలుగుతాం, ఇది అంటే మనం ఫస్ట్ అనుకుంటాం అరే ఈ క్యారెక్టర్ చేస్తామో లేదో, చేయగలుగుతామా లేదా అని మనం ఫస్ట్ అనుకుంటాం మనం. సో అంటే మనం అది రియల్గా ఫీల్ అయితే అది నేను చేయాలి అనుకుంటే డెఫినెట్గా మనం అది చేయగలుగుతాం. అంటే గివ్ అప్ ఇవ్వకుండా మనం ఏదైనా అనుకుంటే కంపల్సరీ చేయగలుగుతాం అనేది మూవీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ మనం అనుకుంటాం, కొన్ని ఇది నేను చేస్తానో చేయలేను. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే అబ్బా అలా చేయగలుగుతానా లేదా అని అంటే మన ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం ఏదైనా చేయగలుగుతాం, మన అది ఉంటే అంటే మనం చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మనం అది చేయగలుగుతాం. నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. బీయింగ్ ఏ ఉమెన్, ఇలాంటి స్మోక్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా చూసి ఏంటి నువ్వు ఇలాంటి పోస్టర్ వస్తుంది ఏంటని ఏమన్నా ఎప్పుడైనా ఒక్క మాటైనా అన్నారా? లేదు. అంటే యాజ్ ఎ యాక్టర్ సో స్కోప్ ఉన్నది మాత్రమే చేయగలుగుతాం కదా. సో అది యాక్టింగ్ పరంగా, కేవలం యాక్టింగ్ పరంగా అంటే ఏదైనా చేయాలి యాక్టర్ అనేది. సో సూపర్. ఓకే. సో సార్ మీ విషయానికి వద్దాం మళ్ళీ. ఇప్పుడు గ్లోబల్లీ ఇలాంటి థ్రిల్లర్స్ తీసే ఫిల్మ్ మేకర్స్ చాలామంది ఉన్నారు. ఎవరి స్టైల్ అయినా మీకు బాగా నచ్చి దాన్ని అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఇందులో ఏమన్నా కనిపిస్తుందా? లేదండి. అంటే ఇందాక మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అంటే క్యారెక్టర్స్ అన్ని యూనిక్ ఎందుకు అనిపిస్తుంది. అది ఐడియా కూడా అట్లానే ఉంటుందండి. మనం చేయాలనుకున్నా చేయలేమండి, ఫాలో అవ్వలేము. మనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది. ఎవ్రీ టెక్నీషియన్కి, ఎవ్రీ ఆర్టిస్ట్కి వాళ్ళకంటూ ఒక టేస్ట్, ఒక మార్క్ ఉంటుందండి. అది అలాంటి కథ తీస్తున్నారని ఉంటుంది, కానీ ఆ కథ మాత్రం వాళ్ళు తీసినట్టు ఉండదు. అది ఎవరికి వాళ్ళకి యూనిక్నెస్ ఉంటుంది. యాక్చువల్గా నేను దాన్ని ఇష్టపడతాను. యూనిక్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏంటనేది అప్పుడే మాట్లాడుకుంటారండి. అదే ట్రై చేశాను ఇందులో కూడా. ఫాలోయింగ్ అనేది లేదండి. మీకు ఎవరు నచ్చుతారు సార్? ఎవరు మేకింగ్ స్టైల్ నచ్చుతుంది మీకు? నాకు మా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే సంజయ్ లీలా బన్సాలి సార్. రాజమౌళి సార్ అనేది ఎక్సెప్ట్ అండి. అంటే రాజమౌళి సార్ని లైక్ చేయకపోవడం అనేది అసలు ఉండదు అసలు. అంటే ఇప్పుడు మన అమ్మని ఇష్టపడతాం, మీకు అమ్మ అంటే ఇష్టం అంటే కాదండి. మీకు ఎవరంటే ఇష్టం అంటే అమ్మ నాన్న తర్వాత ఇంకెవరో ఇష్టం అనేది ఒక క్వశ్చన్ అండి. అది అంటే సంజయ్ లీలా బన్సాలి సార్ మేకింగ్ అది బాగా నచ్చింది. అంటే ఈస్ట్రిక్ సెన్స్ అదండి. బన్సాలి గారి పేరు చెప్పారు సినిమాలో. ఓకే, టేస్ట్ మొత్తం వేరేగా ఉంది. బట్ సోషల్ పొలిటికల్ ఇలాంటి ఇష్యూస్ కూడా మనం టచ్ చేసినట్టు అనిపిస్తుంది. అవును, టీజర్ ఉందండి. అంటే ఈ ప్యూర్ ఫిక్షనల్ అండి ఏమన్నా రియల్ లేదండి, రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారండి. రియల్ ఇన్సిడెంట్ అది ఇన్స్పైర్ చేసిందండి. సో మీ క్యారెక్టరైజేషన్ పేరేంటండి? రమణ. సో రమణ కాకుండా వేరే రోల్ ఏది ఇచ్చున్నా బాగుండేదని మీకు ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? ఒకవేళ రమణ కాకుండా వేరే రోల్ చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకునేవారు? నేను ఆయన పేరు ఏం పేరు సార్? కుల్దీప్. అది చూస్ చేసుకుంటా. ఓకే. సో మీ అపోనెంట్ ఎవరు నాకు తెలిసిపోయింది అయితే. చెప్పను, అదే చూస్ చేసుకుంటా అంటే అది తీసుకుంటా అని చెప్తాను. నాకు అంటే కృష్ణుడికి అర్జునుడికి కర్ణుడు కదా అపోనెంట్. సో నేను మీ అపోనెంట్ ఎవరో తెలుసుకోవాలని ఇలాంటి క్వశ్చన్ అడిగాను అంతే. ఓకే. బట్ ఒకటైతే చెప్తానండి, అంటే మనం బడ్జెట్ పెడతా ఉంటాం. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో బడ్జెట్ వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇండియాకి.
బడ్జెట్ పెట్టినప్పుడు మిగిలినవన్నీ డెవలప్మెంట్ కోసం వాటి కోసం వీటి కోసం పెడతా ఉంటాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కోసం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, S-400 ఉంది, ఇలాంటివన్నీ చేర్చుకోవడానికి లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఐ మీన్ ఇప్పటికి కొన్ని మాత్రం మనం ప్రైడ్ కోసం చేస్తూ ఉంటాం. సో ఈ సినిమా మీ కెరియర్లో ఇలా కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా ఒక ప్రైడ్ ఫిల్మ్గా మిగిలిపోతుంది అంటారా? అంటే సార్ కమర్షియల్ సినిమా లేకపోతే ఆర్ట్ సినిమా అనేదాన్ని అంటే నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో అట్లా ఉండదండి. సినిమా దాని యొక్క పొటెన్షియాలిటీ అంతే ఉంటుందండి. అది కమర్షియల్ ఆర్ట్ ఫిల్మా అనేది ఉండదండి. ఇప్పుడు మనం ఒక బయోగ్రఫీ తీస్తున్నామంటే బయోగ్రఫీలో కమర్షియాలిటీస్ తీసుకెళ్ళలేము. అది కమర్షియల్ సినిమానే కదా. అంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో ఒక ఇన్సిడెంట్ని, అది చాలామందికి కనెక్ట్ అయ్యి ఉండదంటే అదే కమర్షియల్ అండి. సో యాక్చువల్గా అబ్సల్యూట్లీ ఇందులో అలా చూసుకుంటే ఇది చాలా పెద్ద కమర్షియల్ సినిమా అండి. మీరిద్దరు ఇక్కడ కూడా చాలా సైలెంట్గా కూర్చుని మంచి స్టూడెంట్స్ అని మార్కులు కూడా వేస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకటి టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరిద్దరు ఆయన మీద ఒక కంప్లైంట్ చెప్పాలి. ఇలాంటి సెక్యూర్ ఆన్సర్లు వద్దండి. మాకు సెట్లో యాక్టింగ్ మీద దాన్ని ఏమంటారు, నరకం చూపించారు అంటారు కదా, అదొక కంప్లైంట్. నరకం చూపించారు మీకు సెట్లో? డే లేదు నైట్ లేదు, ఒక పాయింట్ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా వదిలిపెట్టారండి. సో అందుకనే అసలు వచ్చిందాక తీసుకుంటూనే ఉంటారు. అది వచ్చిందంటే విజువల్ ఉంటుంది కదా, ఆ విజువల్ వచ్చేంత వరకు అది ఒకటి మాకు అది రెయిన్ రాని నైట్ కానీ డే కానీ ఏదైనా కానీ రావాలి. ఓకే, ఈ నాటు సాంగ్ ఆల్మోస్ట్ 17 టేక్స్ తీసుకున్నారంట పర్ఫెక్షన్ కోసం, మొత్తం సాంగ్ అంతా మేకింగ్. సో మీకు కూడా అలాంటిది ఏమన్నా ఒక ఎక్కువ టేకులు తీసుకుని సీన్ ఏమన్నా గుర్తుందా? అప్పటికి నరకం చూపించాడు అనుకుంటా. క్లైమాక్స్ ఓకే, ఎన్ని టేక్స్ అయి ఉంటుంది? ఆల్మోస్ట్ అయి ఉంటుంది, ఒక 15-20 టేక్స్ అయి ఉంటుంది. ఓకే, లాస్ట్కి ఏ టేక్ తీసుకున్నారు తెలియదు, తెలియదు. మీకు అలాంటి టేక్ ఏంటండి? నాకు అదే లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, అదే. ఇద్దరికి ఒకే సీన్ ఆల్మోస్ట్, ఐ మీన్ సిమిలర్ పక్క సీన్సే మేబీ. క్లైమాక్స్ అంటున్నారు కదా, క్లైమాక్స్ కదా మెయిన్, ఎక్కువ వచ్చేది క్లైమాక్స్ కదా. సో ఆ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకున్నాం. క్లైమాక్స్ ఏం జరిగిందంటే నైట్ ఎఫెక్ట్ అండి. క్లైమాక్స్ మొత్తం చాలా తక్కువ స్క్రిప్ట్లో అవకాశం కుదురుతుంది క్లైమాక్స్ నైట్ ఎఫెక్ట్ రావడం అనేది. జనరల్గా ఎక్కువ కుదరదండి మన సినిమాల్లో. అయితే అది నైట్ 3 ప్లేసెస్లో కథ జరుగుతుంటుంది. 3 ప్లేసెస్లో, ఒక ప్లేస్లో ఒకరు ఉంటారు, ఒక ప్లేస్లో ఒకరు ఉంటారు. ఇంటర్కట్గా యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది. నైట్లే తీయాలి. ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఫైటే ఆల్మోస్ట్ 12 days తీసాం క్లైమాక్స్ ఫైట్. అందులో ఆ లేడీ తన ఫైట్ కూడా ఉంది. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేయటమే తనతో స్టార్ట్ చేసాం. నైట్ 9కి స్టార్ట్ చేస్తే 2:30కి ప్యాకప్ చెప్పాం. అది ఎందుకంటే చేసిన తర్వాత చూసుకుంటున్నాము, అంత ఇంపాక్ట్ అని కావటం కాదు, కానీ టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ ఎప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు అందుట్లో జెంట్స్ అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఆ లేడీస్ని ఎక్కువసేపు స్ట్రెస్ చేయించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ స్టామినా బట్టి గట్టిగా ఉంటే ఒక 2 hours 3 hours ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి మూమెంట్ ఉండే తప్పితే ఆ తర్వాత చేయించకూడదండి. అట్లా చేసిన తర్వాత తనేమో చెప్పలేకపోతుంది, ఫిజికల్ స్ట్రెయిన్ కదా, ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ ఫిజికల్ స్ట్రెంత్ వచ్చేంత వరకు ఆ సీక్వెన్స్ ఆపి ఒక 20 days తను కష్టపడేది. పాపం మార్నింగ్ షూటింగ్ చేసేది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుషప్స్ స్క్వాట్స్ ఇవన్నీ చేసేది. 20 days తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫైట్ తీసేవాడిని. ప్రతిదీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఓకే అయిపోయింది. సో ఒక డైలాగ్ ఉందండి, వీడికి పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా అంటారు. నేను చెప్తాం అనుకుంటున్నాను, ఈమెకి కొంచెం పువ్వుల్ని అబ్బాయిల్ని చూపించండి అయ్యా, కొంచెం మరి వైలెంట్గా ఉంది.
బట్ ఒకటైతే నేను కోరుకుంటున్నాను, అంటే ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ మనం ఇంకొక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతుంది. యా సో ఆపరేషన్ పద్మ కూడా ఆపరేషన్ సింధూర్ విజయం అండి. విజయం, ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ అలాంటి మనకి జరగకూడదు. సో ఆ సక్సెస్ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి గుర్తుండిపోద్ది. సో ఆపరేషన్ పద్మ సక్సెస్ కూడా ప్రతి తెలుగు తెలుగు ఫిలిం లవర్ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.